మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే దీపావళి అమావాస్య. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈసారి నరక చతుర్థి, దీపావళి అమావాస్య రెండూ ఒకే రోజు వచ్చాయి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి. దీపావళి అంటేనే సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులు, కుటుంబమంతా కలిసి జరుపుకునే వేడుకలు. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ. అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దీపాలను వెలిగించి ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నిండాలని ఆకాంక్షించే పండుగే ఈ దీపావళి. దీపావళిని భారతదేశమంతటా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దివాళీ అని, దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో, దుకాణాలలో దీపాలు వెలిగించి సంపద, అదృష్టము, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళికి ముందు ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు సానుకూలతను స్వాగతించడానికి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని ఈ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ దీపావళి అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవ్వరూ ఈరోజు ఈ కూరను తినకూడదు. ఈరోజు ఎవరైనా సరే ఈ కూరను వండినా తిన్నా అడుక్కునే స్టేజికి పోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది, పరమ దరిద్రం కలుగుతుంది, అష్ట కష్టాలు ఎదురవుతాయి, లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు. మరి ఈ దీపావళి అమావాస్య రోజు అస్సలు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చీకటిని ప్రాలద్రోలుతూ వెలుగులు విరజిమ్ముతూ అందరి జీవితాలలో కాంతులు నింపే ఈ పండుగను అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. దీప అంటే దీపము, ఆవలి అంటే వరుస. దీపాలను వరుసగా అమర్చి ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే దీనికి దీపావళి అని పేరు వచ్చింది. దీపావళి పండుగ జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే వాటన్నిటి వెనుక ఉన్న సారాంశం ఏమిటి అంటే చెడును అంతం చేసి విజయాలను పొందినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలను నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని వేడుకుంటారు. అమావాస్యకు ముందు రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుణ్ణి కృష్ణుడు సత్యభామ సంహరించటం వల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాలలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వరాహమూర్తికి భూదేవికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుణ్ణి చూసి నిషిధకాలమైన సంధ్యా సమయంలో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్న తల్లి చేతిలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. జనక మహారాజు పర్యవేక్షణలో ఆ బిడ్డ నరకాసురుడు అనే పేరుతో పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారుతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురము అనే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేస్తాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధముగా కొన్ని యుగాలు గడిచిపోయాయి.
ద్వాపరయుగంలో నరకాసురుడికి అతనికి పక్క రాజ్యమైన శోణితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు ధర్మం ప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని అస్సలు ఇష్టపడేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీని ఒక భోగవస్తువులాగా చూసేవాడు. ఈ దుర్మార్గుడి స్నేహం వలన నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయటం మానేశాడు. ఆడవాళ్ల మీద చులకన భావం ఏర్పడింది. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ కూడా బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని సంకల్పించాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్న తల్లి అయిన అతిథిమాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తారు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుణ్ణి వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏమీ కూడా గుర్తులేవు. ఆ సత్యభామదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుణ్ణి అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో ప్రాగ్ జ్యోతిష్యపురానికి వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వలన కృష్ణుడికి నరకుని సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో మూర్ఛపోయినట్లుగా నటిస్తాడు. కళ్ళ ముందు భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతులలో మరణిస్తాడు. అప్పుడు నరకాసురుడి చేత బంధింపబడిన 16,000 మంది కుమార్తెలు శ్రీకృష్ణుడితో మమ్ములందరినీ కూడా నీవే వివాహమాడమని ప్రార్థిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ కూడా వివాహమాడుతాడు. ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్థి అంటారు. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఆ తర్వాత రోజు అంటే ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. దీపావళి అంటే దీపాలు, అలంకరణలు, కొనుగోళ్లు, టపాకాయలు, పూజలు, ప్రార్థనలు, బహుమతులు, పలహారాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిల్లో ఆనంద ఉత్సాహాలతో జాతి కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దీపావళి రోజు ఆరుబయట చేసే సందడి అంతా ఇంతా కాదు. చిన్న పెద్ద టపాసులు కాలుస్తూ దీపాలు పెడుతూ ఆనందంగా గడుపుతారు. దీపావళి అంటే దీపాల క్రమం. దీపం వెలుగును పంచుతుంది, చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది, కమ్ముకున్న కారు చీకటిని చీల్చివేస్తుంది. హిందువులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. పండుగలకు తప్పనిసరిగా దీపారాధన చేస్తాం. దీపం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈరోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పండుగకు పిండి వంటలు, కొత్త బట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు? ఆరు బయట దీపాలు పెట్టడం వెనుక కారణం ఏమిటి అనే విషయానికి వస్తే, మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానికి పితృదేవతలు దిగివచ్చి దీపావళి రోజున పితృలోకాలకు తిరిగి పయనమవుతారు. అలా వెళ్ళే పితృదేవతలకు వెలుతురు చూపించడం కోసం దీపావళి రోజు ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని పెద్దలు అంటూ ఉన్నారు. ఇంటి గడపకు పూసే పసుపు, వాకిట ముందు వేసే రంగవల్లికలు, ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. దీపావళి వెనుక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దీపావళి పండుగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తారు. వ్యాపార అభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు పూజలు చేస్తారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవిని శక్తి కొలది, భక్తి కొలది పూజించి ఇంటి ఆవరణను దీపాలతో అలంకరించి సంబరం చేసుకుంటారు. హిందూ పూజా విధానంలో దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.
పూజకు ఏమీ లేకపోయినా ఒక్క దీపం వెలిగించి ప్రార్థిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతోపహమం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యకాంతులను మించిందని శాస్త్రం చెప్తోంది. ఆ రోజు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ దీపావళి అమావాస్య రోజు పొరపాటున కూడా మీ ఇంట్లో క్యాలీఫ్లవర్ మరియు క్యారెట్ని ఏ రూపంలోనూ ఆహారంగా తీసుకోకూడదు. ఈరోజు ఆడవారు క్యాలీఫ్లవర్, క్యారెట్ కూర వండకూడదు. ఈ రెండిటితో పాటు ఈరోజు మాంసాహారాన్ని కూడా తినకూడదు. అంటే నీచు తినకూడదు. గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. క్యాలీఫ్లవర్, క్యారెట్, నాన్ వెజ్ ఈ మూడింటిని ఈరోజు ఏ రూపంలోనూ తినకూడదు. కూర వండుకొని కూడా తినకూడదు. కాదని తింటే అడుక్కునే స్థాయికి పోతారు. 7 జన్మల దరిద్రం చుట్టుకుంటుంది. పరమ దరిద్రం కలుగుతుంది. అష్ట కష్టాల పాలవుతారు. లక్ష్మీ కటాక్షాన్ని కూడా కోల్పోతారు. కనుక అందరూ కూడా ఈరోజు ఆహారం విషయంలో ఈ నియమాలను పాటించండి. క్యాలీఫ్లవర్, క్యారెట్ మాంసాహారం అంటే నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి. అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై 14 ఏళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తూ ఉండగా లంకాధీశుడైన 10 తలల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళ్తాడు. ఆ తరువాత రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆ రోజు అమావాస్య. అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యవాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. మరణాన్ని దరిచేరనివ్వని అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా దీపావళి రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే ఈరోజు సాయంత్రం సకల ఐశ్వర్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 13 ఏళ్లు వనవాసము, 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటూ ఉంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇలా దీపావళి పండుగ జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దీపావళి అనేది దీపాల పండుగ. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి భూమండలమంతా కూడా సంచరిస్తున్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసురుడు తమకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకు ఇచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసురుడు ఎంతో ఆనందించి అక్కడ నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసురుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసురుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకుని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరినాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు ముక్కులకు సోకింది. ఆ పూల వాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూల హారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదికి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావిస్తాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించునుగాక.
నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోవునుగాక అని శపిస్తాడు. దుర్వాసురుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగును దిగి దుర్వాసురుడి కాళ్ళపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసురుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసురుడి శాపం ఫలించటం ప్రారంభమైంది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞ యాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ అంధకార బంధురంగా మారిపోయాయి. దేవేంద్రుడు సర్వ సంపదలను రాజ్య భోగాలను కోల్పోయి కటిక దరిద్రుడిగా మారిపోయాడు. ఈ దారుణ పరిస్థితి తట్టుకోలేక దేవేంద్రుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దయతలిచి ఒక పరిష్కారం చెప్తాడు. దేవేంద్ర, నీవు ఒక దీపం వెలిగించి ఆ దీప జ్యోతిని శ్రీ మహాలక్ష్మీదేవిగా భావించి పూజించు అని చెప్తాడు. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే దేవేంద్రుడు భక్తిభావంతో ఒక దీపం వెలిగించి ఆరాధిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని సర్వసంపదలను పొందుతాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడుగుతాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి శ్రీ మహాలక్ష్మీదేవి ఇలా చెప్తుంది. దేవేంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరుకునే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని చెప్తుంది. అందుకే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వ సంపదలు చేకూరతాయి. అలాగే విష్ణుమూర్తి అవతారమైన వామనుడు దీపావళి రోజే బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. అందుకే ప్రజలు ఆనందంతో దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణ కథ ఒకటి ఉంది. ఆ కథ ప్రకారం పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుని శరణు వేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురు కృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అతిథిదేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అతిథిదేవి దుఃఖించి పయోవ్రతానుష్ఠానము చేసింది. ఆ వ్రత చివరి రోజున భగవానుడు ప్రత్యక్షమై అతిథితో, దేవి చింతించవద్దు, నీకు నేను పుత్రునిగా జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని పలికి అదృశ్యమవుతాడు. అలా అతిథి గర్భమున విష్ణువు వామన రూపమున జన్మించెను. సాక్షాత్తు విష్ణువును పుత్రునిగా పొందిన అతిథి సంతోషమునకు అంతులేదు. విష్ణు భగవానుడిని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించారు. వానమునమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలిచక్రవర్తి బురుగ కచమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచూ ఉన్నాడని వామన భగవానుడు విని అచటికి వెళ్ళెను. ఒక విధమైన రెల్లుగడ్డితో మొలతాడును యజ్ఞోపవీతమును ధరించి శరీరముపై మృగ చర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడు బ్రాహ్మణ రూపమున యజ్ఞ మండపమునందు ప్రవేశించాడు. అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము దగ్ధమై వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చుండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరుకోమని అడుగగా వామనుడు 3 పాదముల భూమిని అడిగెను. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేకాకుండా దానమొగసొంగుటకు సంకల్పం చేసేందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర యందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని ఛేదించెను. దాంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను.
సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్వీని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. బలి సమర్పణ భావనముకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలోక రాజ్యము ఇచ్చెను. ఇంద్రునకు ఇంద్ర పదవి నొసంగెనని పురాణాలు చెప్తూ ఉన్నాయి. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు దీపావళి రోజే బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.